జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఢిల్లీ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గం ఎవరికి ఓటేసినారో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకేనా ఢిల్లీలో గత 27 సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొదమసింహంలాగా విజృంభించింది అట్లే తన శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి పోరాడింది ఒక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఈ స్థాయిలో పోరాడడం నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ టైం అందుకు కారణం అరవింద్ కేజ్రీవాల్ ఈ అరవింద్ కేజ్రీవాల్ ఒక అరాచకవాది ఖలిస్తాన్ వేర్పాటువాదులకు సపోర్ట్ చేస్తూ ఫేక్ రైతు దీక్షలకు మద్దతునిస్తూ దేశంలో అరాచకాలు సృష్టించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఏదే తన స్వార్థం కోసం పైగా దేశ రాజధానిలో కొన్ని వర్గాలకే అంటే కేవలం కొన్ని వర్గాలకే కొమ్ము కాస్తా విభజన రాజకీయాలు చేస్తున్నాడు ఢిల్లీలో జరిగినటువంటి సిఏఏ వ్యతిరేక అల్లర్ల వెనక ఫేక్ రైతు ఉద్యమం వెనక ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఉండాలి దాంట్లో మాత్రం ఎవరు ఎటువంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు 100% అది వాస్తవమే అందుకే అరవింద్ కేజ్రీవాల్ కోరల పీకాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునింది అందుకే వివిధ రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల్ని పిలిపించి మరి భారతీయ జనతా పార్టీ ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని అయితే హోరెత్తించింది మామూలుగా అయితే కాదు ఫలితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్ని అయితే పొందిందని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా అనే సర్వే సంస్థ అయితే వెల్లడించింది ఇక ఈ యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ వెల్లడించినటువంటి ఫలితాలను బట్టే ఇప్పుడు కొన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తా ఓకేనా ఢిల్లీ జనాభాలో ఎక్కువగా ఉండేటటువంటి జాట్లలో 68% మంది జాట్లు భారతీయ జనతా పార్టీకి ఓటేశారు ఇక 28% మంది జాట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు ఇకపోతే కేవలం 6% మంది జాట్లు మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఇక ముస్లింలలో చూడండి ముస్లింలలో 5% మంది ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటేశారు నాకు తెలిసి ఇది కూడా గొప్ప విషయమే ఇకపోతే 74% మంది ముస్లింలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు ఇక కాంగ్రెస్ పార్టీకు కేవలం 15% మంది ముస్లింలు మాత్రమే ఓటేసినారు ఇక బ్రాహ్మణుల విషయానికి వస్తే 60% మంది బ్రాహ్మణులు బీజేపీకి ఓటేస్తే 27% మంది బ్రాహ్మణులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు అయితే మొగ్గు చూపించారు ఇకపోతే కేవలం 4% ఈ బ్రాహ్మణులు కాంగ్రెస్కి ఓటేశారు ఇక్కడ నేను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా అది ఎవరినైనా కానీ హిందువుల్ని కాంగ్రెస్ పార్టీ ఎన్ని దారుణాలు చేసిందో ఎన్ని అరాచకాలు చేసిందో అన్నీ కూడా మనకు తెలుసు మళ్ళీ మనము ఆ పార్టీకి ఎట్లా ఓటేస్తాం చాలా బాధగా ఉన్నది ఈ విషయం అయితే నాకు ఇకపోతే ఓబీసీల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో ఓబీసీలు అత్యధికంగా బీజేపీకి ఓటేస్తారు మొత్తంగా 58% మంది ఓబీసీలు బీజేపీకి ఓటేస్తే 34% మంది ఓబీసీలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు ఇక ఈ రాహుల్ గాంధీ ఎన్ని దొంగ నాటకాలు ఆడినప్పటికీ కాంగ్రెస్ పార్టీకు కేవలం 6% ఓబీసీలు మాత్రమే ఓటేశారయా సరే సిక్కుల విషయానికి వద్దాం 24% మంది సిక్కులు బీజేపీకి ఓటేస్తే 69% మంది సిక్కులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు అర్థమవుతుందా ఇకపోతే కేవలం 3% మంది సిక్కులు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి ముస్లింల విషయానికి వచ్చినా లేకపోతే సిక్కుల విషయానికి వచ్చినా కూడా చూసినారా ఏం జరిగిందో సరే ఇక దళితుల విషయానికి వద్దాం ఈసారి దళితులలో 39% మంది ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపడం ఇక్కడ విశేషం అన్నమాట ఇది బీజేపీకి సంబంధించి చాలా పెద్ద సంఖ్య ఇక ఆమ్ ఆద్మీ పార్టీకు 51% మంది దళితుల్లో ఓట్లేయగా కాంగ్రెస్ పార్టీకు 8% మంది దళితులు మాత్రమే అండగా నిలబడినారు ఇక రాజ్పుతుల విషయానికి వస్తే 61% మంది రాజ్పుతులు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే 32% మంది రాజ్పుతులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపించారు ఇక్కడ రాజ్పుతుల సెంటిమెంట్ తీసుకురావడానికి ఈ అరవింద్ కేజ్రీవాల్ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది ఇక ఈ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈసారి అత్యధికంగా బీజేపీ వైపు 35% మంది మొగ్గు చూపించారు నిజానికి ఈ వాల్మీకి సామాజిక వర్గం మొత్తం కూడా మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే నిలబడింది కానీ ఈసారి
35% మంది అంటే 3వ వంతు ఈ వాల్మీకి ప్రజలు బీజేపీ వైపు తిరగడం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఇక ఢిల్లీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి గుజ్జర్లు కూడా ఈసారి బీజేపీకే ఓటేశారంట. మొత్తంగా ఈ విధంగా 56% మంది గుజ్జర్లు బీజేపీకి ఓటేశారు. అంటే ఏ విధంగా చూసినా ఈ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయంగా కనపడుతుంది. ఇంక ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది రేపు ఈ పాటికి మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏమంటారా? మామూలుగా ఉండదు మ్యాటరు, రేపు మాత్రం రసవత్తరంగా ఉంటుంది. సూపరు. ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.